హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను ఫస్ట్ టైం వేర్ కలెక్షన్తో. అండ్ ఇవి నేను అమెజాన్లో తీసుకున్నా. అమెజాన్లో May 31st నుంచి June 5th వరకు వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ రన్ అవుతుంది. సో ఈ సేల్లో ఏంటి అంటే 50 to 80% ఆఫ్ ఆన్ 1500+ బ్రాండ్స్, అలాగే 3 lakh+ స్టైల్స్ మీద డీల్స్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట. లైక్ అప్ టు మినిమం 50 to 80% ఆఫ్ ఉంటుంది ఈ సేల్ టైంలో. సో డెఫినెట్లీ మీరు కూడా యూజ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కాదు, మీరు ఏమైనా పర్టికులర్లీ పర్చేస్ చేద్దామని వెయిట్ చేస్తున్నారని అంటే కూడా మంచి టైం అని చెప్పచ్చు. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన హాల్లోకి వెళ్ళిపోదాము. క్యూట్ అన్ని తీసుకున్నాను. లైక్ ఏమంటే ఎస్పెషల్లీ సింపుల్గా ఫెస్టివ్ వేర్కి, అలా అకేషనల్గా ఏమైనా వేసుకోవాలన్నా, బర్త్డేస్కి వేసుకోవాలన్నా అలా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చాలా మంది బర్త్డే అవుట్ఫిట్స్ కూడా చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ చేస్తాను, బికాస్ నా బర్త్డేకి ఇంకా 2 months ఉంది. సో నా బర్త్డేకి తీసుకుంటాను, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏమైనా పర్టికులర్లీ ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ మంత్లో చూపిస్తాను. ఓకేనా? నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ బ్లూ అండ్ కొంచెం అక్కడక్కడ ఇలా వైట్, లేదంటే వైట్ మీద బ్లూ, ఇలా చాలాసార్లు చెప్పుకున్నాను కదా. దీనికి నెక్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇది కాటన్ అండి. కాటన్ కాబట్టి మనం కంఫర్టబుల్గా కూడా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ కాటన్ కానీ గ్రాండ్గా కనపడుతుంది. డార్క్ షేడ్ అండ్ ఇక్కడ మంచిగా వర్క్ వచ్చింది. నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉండింది. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా థ్రెడ్స్ వస్తాయి ఇక్కడ, అండ్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో మనం ఇక్కడ థ్రెడ్ టైట్గా కట్టేసుకుంటే మనకు నెక్ కంఫర్టబుల్గానే ఉంటుంది, ఏమీ అన్కంఫర్టబుల్ అయితే ఉండదు. నేను లాస్ట్ టైం ఇట్లాంటి నెక్స్ నేను యూజ్ చేశాను, సో అందుకే చెప్తున్నా. సో నాకు కూడా డౌట్ ఉండేదన్నమాట, ఇవి ఎట్లాగా ఇలా ఉంటుంది కదా, నెక్ కంఫర్ట్ ఉండదేమో అని చెప్పి. బట్ ఇక్కడ మనం టై చేసేసుకుంటాం కదా, ఫిట్ అయిపోతుంది అనమాట, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ చూసారా, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది బ్రాండ్ వచ్చేసి జనస్యా అనమాట. నేను సైజ్ లార్జా మీడియమా, సైజ్ లార్జ్ తీసుకున్నాను. సో ఇదిగోండి, ఇది ప్యూర్ కాటన్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. పక్కన నేను వేసుకుని కూడా యాడ్ చేస్తాను. స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. అండ్ నెక్ ప్యాటర్న్ చూసారు కదా, అండ్ ఇక్కడ మనకి ఇట్లా టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి. సో ఇట్లా వస్తాయి అన్నమాట. సో యా, ఇది అనార్కలి స్టైల్ లాగా వస్తుంది, కింద వరకు వస్తుంది అనమాట. మంచిగా వస్తుంది, లెంత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. సో చాలా లైట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే, ప్యూర్ కాటన్. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఇలా ప్లాజో వచ్చింది. చాలా ఎక్కువ గేరా ఉందండి. మీకు కింద వేసుకుంటే లైక్ స్కర్ట్ లాగా కనిపిస్తుంది, ప్లాజో ప్యాంట్ లాగా కనిపిదు అసలు. చాలా బాగుంటుంది, లైక్ స్టైలిష్గా కనిపిస్తుంది. ఆ స్టైల్కి ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. వేసుకున్నాక మీరు పక్కన లుక్ చూడొచ్చు. సో ఇట్లా వస్తుంది మొత్తం. సేమ్ టాప్ ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. దీనికి ఏం పాకెట్స్ అయితే అట్లా ఏం లేవు. సో ఇలా ఉంటుంది అనమాట. కలర్ కాంబో చాలా బాగుంది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా షిఫాన్ దుపట్టా వచ్చింది, జస్ట్ విత్ బార్డర్ వచ్చింది. ఏదైతే మనకి టాప్ అండ్ బాటంలో ఉందో అదే దాంతో బార్డర్ వచ్చింది అనమాట. సో లెంత్ అండ్ విడ్త్ పర్ఫెక్ట్గా ఉంది దుపట్టా. సో చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు హ్యాపీగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి అవుట్ఫిట్. సో యాక్చువల్లీ జనస్యాలో మనం మీడియం తీసుకుంటే సరిపోతుందండి. అంటే మనం ఎట్లా ఏ సైజ్ అయితే తీసుకుంటామో అదే సైజ్ తీసేసుకోవచ్చు. బట్ నాకు అది లార్జ్ ఒకటే కనిపించిందా, సైజ్ మీడియం లేనట్టుంది, అందుకే లార్జ్ తీసేసుకున్నాను. కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం ఉండదని. సో యాక్చువల్లీ జనస్యాలో మీరు మీడియం తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా జనస్యా బ్రాండ్ నుంచే. సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఏమంటారు, సింపుల్ అండ్ క్యూట్గా ఉంది అవుట్ఫిట్. అండ్ కలర్ కాంబో చూసారా, నాకు ఈ పీచ్ షేడ్స్ అంటే చాలా ఇష్టము. ఈరోజు మీరు చూసే అవుట్ఫిట్స్లో కూడా ఎక్కువ కనిపిస్తాయి ఈ పీచ్ షేడ్స్. సో చాలా ఇష్టము. అండ్ నాకు ఇలా స్లీవ్స్ కూడా ఇలా ఫుల్ లెంత్ వస్తే చాలా ఇష్టం. చాలా లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇది యాక్చువల్లీ చుడీ స్లీవ్స్ అంటారు. ఇక్కడ మనకి కుచ్చిళ్ళు లాగా వస్తాయి అనమాట. చాలా వేసుకుంటే నాకు ఆ ప్యాటర్న్ చాలా ఇష్టము. మీకు సింపుల్గా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అన్నప్పుడు ఇట్లాంటి అవుట్ఫిట్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో ఇది అనార్కలి స్టైల్లో వస్తుంది. అండ్ ఇది చాలా సింపుల్ ప్యాటర్న్, కానీ ఈ ప్యాటర్న్ సింపుల్ అయినప్పటికీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తానండి. మంచి గేరా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, హెవీగా లేదు, అలా సింపుల్ అంటే మరీ తక్కువ లేదు, మంచిగా వచ్చింది అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది. మరీ హెవీగా ఉన్న గేరా మనం ఇంకా లావుగా కనిపిస్తాం అనమాట. సో కరెక్ట్గా ఉంది ఇది. అండ్ స్లీవ్స్ చూసారు కదా. సో నేను వేసుకొని చూపించాక మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ దీనికి అనార్కలికి మనకి ఇలా ఈ కలర్ కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. చాలా చాలా బాగా కనిపిస్తుంది అండి అన్నీ వేసుకుంటే. ఫుల్ ప్లాజోలా వచ్చింది ఇది కూడా. సో చాలా బాగుంది కదా అవుట్ఫిట్ అయితే, చాలా చాలా నచ్చింది నాకు. సో ఫుల్ గేరా వచ్చింది ఇది కూడా బాటమ్కి. సో ఇట్లా అనమాట. సో దుపట్టా కూడా సేమ్ ఇదే దాంతో దుపట్టా ఇచ్చారు, చూసారు కదా.
సో సేమ్ ఏదైతే అనార్కలి ఉందో అదే దాంట్లో. సో మనం ఈ ఆరెంజ్ ఇది కొంచెం రెడ్ షేడ్లో ఉంది కదా, ఈ రెడ్ షేడ్ వేసేసుకోవచ్చు అనమాట. కింద మనం బాటమ్ లెగ్గిన్ వేసుకోవచ్చు. సో బాగుంటుంది. సో ఇట్లా వస్తుంది. సో లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది అవుట్ఫిట్ అయితే. సో సింపుల్గా బర్త్డేస్కి అట్లా కూడా వేసుకోవచ్చు, క్యూట్గా ఉంటుంది, హెవీగా కాకుండా. అండ్ నెక్స్ట్ అది కూడా బ్రాండ్ జెనసియానే. నేను సైజ్ అది మీడియం తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా కొంచెం. అండ్ ఇది స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంది. కలర్ నాకు చాలా బాగా నచ్చింది. దీనికి అసలు రివ్యూస్ లేవన్నమాట. అమెజాన్లో చూసినప్పుడు రివ్యూస్ ఎవరు చేయలేదు. అంటే రివ్యూస్ చూసి తీసుకుంటాం కదా జనరల్లీ. సో రివ్యూస్ లేవు. బట్ జెనసియా ఈజ్ మంచి బ్రాండ్ అనమాట. నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో అందుకనే నమ్మకంగా తీసుకున్నాను. అండ్ నాకు ఇది వచ్చిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఫొటోస్లో కంటే కూడా. సో ఇట్లా దీనికి ఇక్కడ చూసారు కదా ఇలా లేస్ యాడ్ చేశారు. ఇదంతా కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది. అండ్ ఇది కూడా అనార్కలి స్టైల్లోనే. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ ఆరెంజ్ పీచ్, ఈ ఆరెంజ్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ నచ్చుతుంది అనమాట నాకు. ఇది వరకు ఆరెంజ్ సూట్ అవ్వదేమో నాకు అని అనిపించేది. బట్ ఆరెంజ్ వేసుకున్నాక ఒకసారి ట్రై చేశాను అండ్ నాకు బాగా నచ్చింది. ఈ కలర్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, సో అందుకనే తీసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు ఆరెంజ్ నచ్చుతుంది. అండ్ దట్టు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అవుట్ఫిట్. దీని మీద అంతా ఫ్లవర్స్ అంతా వచ్చేసరికి మంచి బ్రైట్గా ఉంటుంది. అండ్ దీనికి దుప్పట్టా అంతా కాంట్రాస్ట్లో వచ్చాయి కాబట్టి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. సో అనార్కలి స్టైల్ వచ్చింది ఇది కూడా. అండ్ దీనికి కూడా మంచిగా గేరా వచ్చింది. అండ్ లైనింగ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇట్లా లైనింగ్ కూడా వచ్చేసింది. సో చాలా బ్రైట్గా కనిపిస్తుంది వేసుకుంటే. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫెస్టివల్ వేర్కి అకేషనల్గా వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ అదే దాంతో బాటమ్ వచ్చింది. ఇది కూడా కొంచెం సేమ్ ఫస్ట్ చూపించాను చూసారా అదే స్టైల్లో ఉంది. లైక్ బాటమ్ చాలా ఎక్కువ గేరా ఉంది. మీకు వేసుకుంటే కింద ఫ్రాక్, ఐ మీన్ మొత్తం అంతా ఫ్రాక్ లాగే కనిపిస్తుంది, కింద స్కర్ట్ లాగే కనిపిస్తుంది. బాటమ్ అంటే ప్యాంట్ లాగా కనిపించదు అనమాట. ఇది దీనికి కూడా మంచిగా లైనింగ్ అంతా ఇచ్చారు. సో ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్. ఫస్ట్ చూపించింది కాటన్ కదా, ఇది జార్జెట్ అనమాట. సో కొంచెం ఫ్లోయిగా ఉంటుంది ఇంకా ఇది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్లో ఇచ్చారు. సో ఇంకా బ్రైట్ కనిపిస్తుంది అవుట్ఫిట్ దీనికి కాంట్రాస్ట్లో యాడ్ అవ్వడం వల్ల. పక్కన యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. మంచి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. మంచి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే అవుట్ఫిట్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే. అండ్ హెవీగా ఉండదు, మనకి క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇలా కట్ వర్క్లో వచ్చిందనమాట దుపట్టాకి. సో దుపట్టా కూడా లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్. ఇది ఆర్గాన్జా దుపట్టా. సో క్యారీ చేయడం కొంచెం కంఫర్టబుల్గా ఉండదు, బట్ మనం పిన్ పెట్టుకుని అలా మేనేజ్ చేసుకోవాలంతే. సో యా, ఇది నెక్స్ట్ వన్. ఒక బ్రాండ్ చూసామంటే అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ఇది స్లీవ్లెస్ అనమాట. ఇది క్రేప్. ఇది యాక్చువల్లీ నేను సింపుల్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ నాకు ఈ కలర్ నా మోస్ట్ ఫేవరెట్. మీ అందరికీ తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ. అండ్ క్రేప్ కూడా నా మోస్ట్ ఫేవరెట్. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. సో అందుకే ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. సో కొంచెం డిఫరెంట్గా నాకు మోడల్లో ఫోటోలో చూస్తే చాలా బాగా అనిపించింది, అందుకే ట్రై చేద్దాం అనుకున్నా. స్లీవ్లెస్ ఎక్కువ ట్రై చేయను, బట్ ట్రై చేయాలనిపించింది చూసిన తర్వాత. సో కలర్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా ప్లెయిన్ అవుట్ఫిట్, కొంచెం సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్లెస్ వేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి మీరు. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ కలర్లో ట్రౌజర్ ఇచ్చారు. చాలా క్యూట్ అండ్ సింపుల్ అవుట్ఫిట్. ఇది అందరికీ సూట్ అవుతుంది కూడా, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉండింది. అండ్ నాకు దుపట్టా చాలా బాగా నచ్చింది. ఇది నెట్ దుపట్టా వచ్చిందనమాట. యాక్చువల్లీ కొంచెం నెట్ కొంచెం రఫ్గానే ఉంది, అంత స్మూత్గా ఏం లేదండి, కొంచెం రఫ్గానే ఉంది నెట్. కానీ మనం నెట్ అనేసరికి ఇలా వేసుకుంటాం కదా, స్లీవ్లెస్ కదా, ఇలా వేసుకోనాక చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం రఫ్ ఉంది యాక్చువల్లీ, ఇంకా స్మూత్ ఉంటే బాగుండు. మరి అంత హ్యాండిల్ చేయలేనంత రఫ్ కూడా ఏం లేదు, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. సో కొంచెం రఫ్ ఉంది, కానీ మరి అంత హ్యాండిల్ చేయలేనంత రఫ్ కూడా ఏం లేదు. అదంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది చూడగానే నాకు. కొంచెం సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అనిపించి తీసుకున్న. కలర్ అది కూడా చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. లెంత్ అండ్ విత్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి దుపట్టా అవి. ఓకేనా? సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సో మీకు ఏది నచ్చింది అవుట్ఫిట్స్లో అన్నిట్లో, మీకు ఏది బాగా నచ్చిందో, నాకు ఏది సూట్ అయిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అన్నీ యాడ్ చేస్తాను పక్కన నేను. సో ఎలా ఉన్నాయి అనేది షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అమెజాన్ వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అయితే ఏదైతే ఉందో అది హ్యాపీగా యూజ్ చేసుకుని మీకు కావాల్సినవన్నీ పర్చేస్ చేసేసుకోండి. ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.